మనం రక్త మాంసములను మనుష్యేచ్ఛ వలనను పుట్టిన వారం కాము, దేవుని మూలంగా పుట్టిన వారం. కాబట్టి మనలో పాపం ఉండడానికి దేవునిలో పాపం ఉందా? దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు. ఆయన పరిశుద్ధత అంతా కూడా యేసుక్రీస్తులో మూర్తి భవించి ఉందని హెబ్రీ పత్రికలోను అలాగే కొలసీ పత్రికలోను చూస్తే దైవత్వం అంతా యేసుక్రీస్తులో ఇమిడి ఉంది అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుణ్ణి ఎవరు చూడలేదు, యేసుక్రీస్తు ప్రభుల వారే దేవుని లోకంలో ప్రత్యక్షపరిచాడు, ప్రకటించాడు. లోకము ఆయన ఒప్పుకోలేదా, అంగీకరించలేదా అన్న మాటను పక్క పెడితే, అంగీకరించాము అన్న మాటను కలిగిన వారు నిజంగా ఎంతగా దేవునికి లోబడుతున్నారు, ఏమి విత్తుతున్నారు తమ జీవితాల ద్వారా, ఏమి పంట పోస్తున్నారు తమ జీవితాల ద్వారా, దేనికి ప్రయాసపడుతున్నారు అనేది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేనికి ప్రయాసపడుతున్నాం? మనం చాలాసార్లు లక్ష్యహీనులు అయిపోతున్నాం. ఏది మన లక్ష్యమో దాన్ని కూడా మర్చిపోతున్నాం. పరలోకానికి చేరుకోమన్న లక్ష్యాన్ని వదిలిపెట్టేసి పాపమనే కోత కోస్తూ దానికి తగిన అబద్ధమనే ఫలము మనం పొందుకుంటున్నాం. అలాంటి స్థితిలో ఉన్నాం. అలాంటి స్థితిలో ఉండటం దేవునికి ఇష్టం లేదు. మనం నశించిపోతున్న వారిని చూసి, లేక రక్షణ లేని వారిని చూసి అయ్యో నశించిపోతున్నారని ఒక పక్క ఆలోచన అయితే, రెండో పక్క ఏమో నేను నిజ సత్యదేవుని కలిగి ఉన్నానని ఎక్కడో మన హృదయాంతరంగాల్లో మంచి గర్వం కూడా మనలో ఉంటుంది. ఏమని? నేను నిజ సత్యదేవుని నమ్ముకున్నాను అని. అయితే మనము నశించిపోయే స్థితిలో ఉంటూ నశించిపోయే స్థితిలో ఉంటూ కూడా గ్రహించలేక లోకంలో కేవలం యేసుక్రీస్తు దగ్గరకు రాను వారు మాత్రమే నశించిపోతున్నారు అనుకుంటున్నారు. కానీ వారు నిజమే, వారు ఉన్నది నశించిపోయే స్థితిలోనే. వారికి యేసుక్రీస్తు లేరు. వాళ్ళ పాపం విషయమైన ప్రాయశ్చిత్తం కలిగించిన దేవుని చిత్తానుసారమైన లోక పాపను మోసుకొని పోయే గొర్రెపిల్ల వారి జీవితంలో లేరు. కానీ మీ జీవితంలో ఉన్నాడు. మీ జీవితంలో ఉన్నాడు లోక పాపను మోసుకొని పోయిన గొర్రెపిల్ల. ఆయన రక్తం చేత మనం శుద్ధి చేయబడ్డాం. ఆయన ప్రవర్తన, ఆయన ఎలా ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. ఆయన జగడమాడలేదంట, ఆయన కేకలు వేయలేదంట. ఆయన దీనులకు సువార్త ప్రకటించుకుంటూ నలిగిన విల్లును కూడా విరవకుండా అంటే అంత సాత్వికము నమ్రత కలిగిన వాడిగా, దీన మనసు కలిగిన వాడిగా ఉన్నాడు. నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి అన్నారు. ఎంతమంది క్రైస్తవుల్లో దీనత్వం ఉంటుంది, మంచి మనసు ఉంటుందో చెప్పండి. యేసుక్రీస్తు లాంటి స్వభావం ఎంతమంది జీవితంలో ఉంటుంది? అయితే వాక్యమే సెలవిస్తుందంటే, ముందు నువ్వు స్థిరపడి నీ సహోదరులు స్థిరపరచు. యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురు విషయంలో, నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు స్థిరపడి సహోదరుడా నీ సహోదరులు వాళ్ళని స్థిరపరచు అని మాట్లాడుతూ ఉంటాడు. మనము స్థిరపడాల్సిన సమయం ఇది. లోకం పోకడు చూసినా కానీ భయంకరమైన దినాలు. ఈ దినాలు ఎంత భయంకరం! దేవుని భయము బొత్తిగా లేని దినాలు. అందుకే చూడండి, ఎక్కడ చూసినా భయంకరమైన సభలు జరుగుతూ ఉంటాయి. కోట్ల కొలది, వేల కొలది మరి క్రైస్తవ సభల్లో కనిపిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తుని అంగీకరించిన వారు జాతి, ధర్మ, కుల, మతాల వివక్షణ లేకుండా అందరూ అంతటా మారు మనసు. ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ